1. తిరుమరుగల్ నటేశ పిళ్ళై రాజరథినం పిళ్ళై గారు 1898 నుండి 1956. 2. భారతీయ కర్ణాటక పండితుడు, నాదస్వరం కళాకారుడు, గాయకుడు, సినిమా నటుడు. మరియు 3. ఆయన ఆగస్టు 27, 1898న తమిళనాడు రాష్ట్రంలోని తంజావూరు జిల్లాలోని శివాలయ పట్టణం తిరువవదుతురైలో కుప్పుస్వామి పిళ్ళై మరియు గోవిందమ్మల్ దంపతులకు జన్మించారు. ఆయన అసలు పేరు సుబ్రమణియన్. ఆయన తండ్రి సంగీత ప్రియుడు. రాజరథినం గారును ఆయన మామ, నాదస్వరం సంగీత విద్వాంసుడు తిరుమరుగల్ నటేశ పిళ్ళై దత్తత తీసుకున్నారు. ఆ తర్వాత ఆయన పేరును రాజరథినం పిళ్ళైగా మార్చారు. ఆయనకు 5 సార్లు వివాహం జరిగింది. కానీ పిల్లలు లేరు. ముఖ్య సమాచారం. 1. రాజరత్నం ప్రారంభంలో కర్ణాటక సంగీతం మరియు నాదస్వరంలను వేర్వేరు గురువుల వద్ద అభ్యసించారు. 2. పూజారుల సలహా మేరకు ఆయన గాత్ర ప్రదర్శనకారుడి నుండి అత్యంత గౌరవనీయమైన నాదస్వరం కళాకారుడిగా మారారు. 3. ఆయన గణనీయమైన ఖ్యాతిని పొందారు. చాలా మంది భక్తులు ప్రత్యేకంగా ఆయన ఉదయం, భూపాల రాగం ప్రదర్శన వినడానికి ఆలయానికి హాజరయ్యారు. మరియు 4. అతను 1940 తమిళ చిత్రం కలమేఘంలో ప్రధాన పాత్రలో కూడా కనిపించాడు. అనువాదం. 1. రాజరత్నం కర్ణాటక వయోలిన్ విద్వాంసుడు తిరుకోడికావల్ కృష్ణయ్యర్ వద్ద కర్ణాటక సంగీతాన్ని అభ్యసించారు. అమ్మచత్రం కన్నుస్వామి పిళ్ళై వద్ద నాదస్వరం నేర్చుకున్నారు. 2. అతను మొదట్లో గాత్ర కచేరీలు ఇచ్చాడు. 3. తిరువడుతురై అధీనం ప్రధాన పూజారుల సలహా మేరకు ఆయన నాదస్వరం కచేరీలు ఇవ్వడం ప్రారంభించాడు. 4. తక్కువ సమయంలోనే ఆయన తిరువడుతురైలోని మాసిలమనీశ్వర ఆలయానికి నాదస్వరం పండితుడు అయ్యాడు. 5. ప్రతిరోజు ఉదయం ఆయన ప్రదర్శించే భూపాల రాగం వినడానికి చాలామంది భక్తులు ఆలయానికి వచ్చేవారు. 6. తక్కువ సమయంలోనే అతనికి అనేక కచేరీలలో పాల్గొనే అవకాశం లభించింది. 7. ఆయన అనేక రేడియో కార్యక్రమాలు కూడా చేశారు. 1940లో విడుదలైన తమిళ చిత్రం కలమేఘంలో ఆయన ప్రధాన పాత్ర పోషించారు. మరియు 9. నాదస్వరం పండితుడిగా అతను సాధించిన కీర్తి కారణంగా అతని గాత్ర పాండిత్యం మసకబారింది. అనువాదం. 1. తన సంగీత జీవితంలో ఆయన అనేక అదృశ్యమవుతున్న రాగాలను అభివృద్ధి చేసి వాటికి కర్ణాటక సంగీతంలో స్థానం కల్పించారు. ముఖ్యంగా తోడి రాగాన్ని విస్తరించడం మరియు మెరుగుపరచడం ప్రశంసనీయం. ఆయన తెలుగు, సంస్కృతం మరియు తమిళ కీర్తనలను నాదస్వరంపై దోషరహితంగా ప్రదర్శించేవారు. లయ, తాళ పై ఆయనకున్న జ్ఞానం విస్తృత గుర్తింపు పొందింది. 2. యువ నాదస్వరం కళాకారులు తనతో కలిసి కచేరీలలో ప్రదర్శన ఇచ్చే అవకాశాలను ఆయన కల్పించారు. వారిలో కులికరై పిచయ్యప్ప, తిరువారూర్ లచప్ప మొదలైన వారు ప్రసిద్ధ నాదస్వరం పండితులుగా మారారు. 3. నీడమంగళం మీనాక్షి సుందరం పిళ్ళై వంటి డోలు కళాకారులు ఆయనకు లయబద్ధంగా తోడ్పాటు అందించేవారు. 4. రాజరత్నం గారు. 5. 16వ శతాబ్దపు తమిళ కవి అయిన కలమేఘం చిత్రంలో కథానాయకుడిగా నటించాడు. మరియు 6. అతను తిరునీలకాంతర్ చిత్రంలో నాదస్వరం కళాకారుడిగా కొద్దికాలం కనిపిస్తాడు. కలమేఘం 1940లో ఎల్లిస్ ఆర్. డంగన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నాదస్వరం కళాకారుడు టిఎన్. రాజరత్నం పిళ్ళై నటించారు. తమిళ హేతువాది కవి భారతీదాసన్ స్క్రిప్ట్ రైటర్గా నటించిన రెండవ చిత్రం ఇది. రాజరత్నం పిళ్ళై తన జీవితకాలంలో నటించిన ఏకైక చిత్రం ఇది. ఆయనకు అనేక బిరుదులు వచ్చాయి, కానీ వాటిలో ఏవీ అధికారికమైనవి లేదా విద్యాపరమైనవి కావు. ఆయన నాదస్వర చక్రవర్తిగా ప్రసిద్ధి చెందారు. 1955లో ఆయనకు కేంద్ర సంగీత నాటక అకాడమీ కర్ణాటక సంగీతం, వాయిద్య, నాదస్వరం విభాగంలో అవార్డు ప్రకటించింది. తిరుమరుగల్ నటేశ పిళ్ళై రాజరత్నం పిళ్ళై 58 సంవత్సరాల వయస్సులో డిసెంబర్ 12, 1956న కన్నుమూశారు. అందరికీ నమస్కారం అండి. ఈ వీడియో చేయడానికి ముఖ్యమైన కారణం డిప్లొమా కానీ సర్టిఫికేట్ కానీ రాసే వాళ్ళకి ఎవరికైనా ఉపయోగపడిద్దని చేస్తూ ఉన్నాం ఫ్రెండ్స్. దయచేసి ఈ వీడియో చేయడానికి మాకు చాలా కష్టంతో కూడుకున్న పని ఫ్రెండ్స్. కొంచెం మా కష్టం గుర్తించి ఒక లైక్ చేసి ఒక కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ బాయ్స్.